నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లో మున్సిపల్ నామినేషన్ల పర్వం. 736 మంది అభ్యర్థులు, మొత్తం 1257 నామినేషన్లు. ఇండిపెండెంట్లు 157, ఇతరులు 93 మంది నామినేషన్లు దాఖలు. సిపిపై వ్యాఖ్యలు చేశానని నిరూపిస్తే రాజీనామా చేస్తా. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, అంతా ఉత్తదేనని ఆరోపణలు. కరీంనగర్లో పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు. ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ బ్యాలెట్ బాక్సుల తనిఖీ చేసిన అధికారులు. హైదరాబాద్లోని బాబు జగ్జీవన్ భవన్లో ఐవిజన్ యూత్ పార్లమెంట్ 2025 గ్రాండ్ ఫినాలే కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, డిఈఓ రోహిణి, ఐవిజన్ గ్రూప్ ప్రతినిధి అంజలి, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. గత నవంబర్ 28న రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 183 ప్రభుత్వ పాఠశాలల్లో ఐవిజన్ యూత్ పార్లమెంట్ 2025 కార్యక్రమాన్ని నిర్వహించగా అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈరోజు జరిగిన గ్రాండ్ ఫైనల్కు ఎంపికయ్యారు. యూత్ పార్లమెంటులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్ బహుమతులు, మెమంటోలు అందజేసి సత్కరించారు. ఈరోజు ఐవిజన్ పార్లమెంటుకు సంబంధించి యూత్ పార్లమెంట్ లోపల మాక్ పార్లమెంట్, అసెంబ్లీ, యుఎన్ సమావేశాలు నిర్వహించడం ద్వారా దాదాపు 183 స్కూల్స్లో జిల్లా కలెక్టర్ గారు, డిఓ గారు, ఇతర జిల్లా అధికారులు, పాఠశాల ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్ అందరూ కలిసి 183 పాఠశాల 216 మంది విద్యార్థులను ఇందులో ఎంపిక కాబట్టి సందర్భంగా వారికి శుభాకాంక్షలు. सभी माक असेंबली, माक पार्लियामेंट डेमोक्रेसी के लिए एक बड़ा सीखने का चीज़ है सब, क्योंकि सब लोग क्या चाहते हैं कि जब बच्चे हैं तो उसके लिए उसको आजकल असेंबली पार्लियामेंट के ऊपर कोई दिलचस्पी नहीं दिखाते, मगर ऐसे बातों पे अगर इन्वॉल्व हो गए ये लोग आने वाले दिन में इनके लिए भी थोड़ा अच्छा बढ़ेगा और डेमोक्रेसी आगे अच्छा रहने के लिए ये इंटरवेंशन बहुत बड़ा होगा. स्टेट में पहली डिस्ट्रिक्ट है, నేను అందరికీ కూడా జిల్లా యాంత్రాంగానికి, కలెక్టర్ గారికి, పార్టిసిపెంట్స్, స్కూల్స్ అందరికీ కూడా అభినందిస్తా ఉన్నా. నేను ఒకవేళ విద్యార్థి రాజకీయాలు లేకపోయి ఉంటే, విద్యార్థి సంఘ ఎన్నికలు జరిగి ఉండకపోతే నేను ఈ రోజున మాట్లాడి ఉండేవాడిని కాదు. ఫస్ట్ జనరేషన్కి సంబంధించి మేము చదువుకునే సందర్భంలో కాలేజీకి విద్యార్థి సంఘ ఎన్నికలు ఉండడం వల్ల విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది విద్యార్థి రాజకీయాల నుంచి దాదాపు 30 సంవత్సరాల శ్రమ తర్వాత ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం. కాబట్టి విద్యార్థులు తప్పకుండా రాజకీయాల్లో రావాలి. క్వాలిటేటివ్ పాలిటిక్స్ ఉండాలంటే ఎడ్యుకేటివ్ పాలిటిక్స్ తప్పకుండా విద్యార్థి సంఘ ఎన్నికలు జరగాలని కోరుకుంటూ, అందులో పద్ధతులు డిఫరెంట్గా వచ్చు. ఏదో వైలెన్స్ జరుగుతుంది అనేటువంటి అన్ని ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థి సంఘ ఎన్నికలు 1988లో రద్దయినాయి. మిగతా రాష్ట్రాల్లో, దేశంలో అనేక జాగాలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల మనం ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకే కాంటెస్ట్కి ఎలిజిబిలిటీ ఇస్తాము. అవి నిబంధనలు ఏం పెట్టుకున్నా ఈరోజు పిల్లల యొక్క ప్రావీణ్యత, చట్టసభల గురించి అవగాహన, చట్టసభల్లో చర్చ జరుగుతున్న విధానం, రాబోయే భవిష్యత్తులో దేశము కానీ రాష్ట్రము కానీ ప్రజా సమస్యలు ఏ విధంగా అవగాహన చేసుకొని పరిష్కారం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన, మంచి నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయ నాయకత్వం, విద్యావంతులైనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం వల్ల తప్పకుండా భవిష్యత్తు భారతదేశం అనేటువంటిది ఇంకా ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిలషించే వ్యక్తిగా. కరీంనగర్ సిపి మత మార్పిడిలు చేస్తున్నారని తాను వ్యాఖ్యానించానని
వార్తల్లో వచ్చిన ప్రచారాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆ మాటలు తాను ఎక్కడా అనలేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. తాను అలా అన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. అయితే తాను అటువంటి వ్యాఖ్యలు చేయలేదని నిరూపితమైతే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారు క్షమాపణ చెప్పిన సమక్షంలో తాను ప్రివిలేజ్ మెషన్ను ఉపసంహరిస్తానని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ ప్రజలకి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఒక లెటర్ విడుదల చేసిండ్రు. ఆ లెటర్ ని నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అంటే మాకు కూడా చాలా గౌరవం. కానీ ఐపీఎస్ ఆఫీసర్లే రాజ్యాంగాన్ని ప్రజల్ని కాపాడాల్సిన ఐపీఎస్ ఆఫీసర్లే నేను మాట్లాడిన మాటల్ని వక్రీకరించి రాస్తే చాలా బాధ అనిపించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా వాళ్ళు రాసిన లెటర్ లో ఏమని రాసిండ్రు? వాళ్ళు రాసిన లెటర్లో నేను సిపి గారిని ఆయన మత మార్పిడి కరీంనగర్ జిల్లాలో చేస్తుండ్రు అని నేను అన్నా అని రాస్తున్నాను. నేను ఈ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కి సవాల్ విసురుతా ఉన్నాను. నేను గిట్లా ఆ మాట్లాడిన వీడియో మీరు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఆ వీడియో గిట్లా మీరు చూపించకపోతే మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే మీ అందరి మీద ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా. ఎందుకంటే నన్ను మీ అందరూ క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చాలా చాలా తప్పు. నేను అట్లాంటి మాటలు అనలేదు అని కూడా తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీ. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు నియోజకవర్గాన్ని దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని మాజీ ఎమ్మెల్యే రసమే బాలకృష్ణ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి గురించి వివరించారు. ప్రతి ఎకరానికి సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ఇక షాడో ఎమ్మెల్యే ఆగడాలు ఎక్కువయ్యాయని అన్నారు. మంత్రి సంతకాన్ని ఫోర్సరీ చేసి అక్రమాలకు పాల్పడ్డారని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఇక్కడ మానకొండ నియోజకవర్గంలో ప్రతిరోజు పతాక శీర్షికల అంశాలు ఏమిటనంటే కమిషన్ల కక్కుర్తి, కబ్జాల కక్కుర్తి. మానకొండ నియోజకవర్గం అంతా కూడా తన గుప్పిట్లోకి తీసుకున్నటువంటి షాడో ఎమ్మెల్యే గారి గురించి మానకొండ ఎమ్మెల్యేకు మంత్రి పదవి తప్పిపోయినది, లేకుంటే అఘాయిత్యాలు, అక్రమాలు అని చెప్పేసి ప్రతిరోజు కూడా ప్రతి నిత్యం ఇవాళ మానకొండ నియోజకవర్గంలో చూస్తున్నటువంటి పత్రికలలో వార్తలు కావచ్చు, ఇలా ప్రజలు మాట్లాడుకున్నటువంటి విధానం కావచ్చు, ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. బహుశా మా నాయకుడు ప్రతిసారి చెప్తా ఉంటాడు ఇక్కడ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి పరిశీలించు నువ్వు అని చెప్పి మాట్లాడమని చెప్పేసి వివేక్ గారు పంపుతున్నట్టుగా సంతకం పెట్టి ఎమ్మెల్యే గారికి రాసినట్టుగా ఒక ఫేక్ లెటర్ సృష్టించబడ్డది మానకొండూరు క్యాంప్ ఆఫీసులో. మరి మానకొండూరు క్యాంప్ ఆఫీసులో ఒక ఫేక్ సంతకం, సాక్షాత్తు ఒక దళిత మంత్రి, ఒక దళిత ఎమ్మెల్యే, ఒక దళిత మంత్రి యొక్క సంతకాన్నే పోర్జర్ చేసే స్థాయికి ఇయాలని క్యాంప్ ఆఫీసులో లీలలు నడుస్తున్నాయి అని అంటే మరి ఇలా సామాన్యుడి పరిస్థితి ఏంది అని అడుగుతున్నాం. ఇది ఒరిజినల్ది వివేక్ గారిది. మైలారానికి దేవుని గుట్టకు మిషన్ పెడతావు నువ్వు వాడిని ఎలగొట్టి, వాడు రావద్దు, నువ్వు రావద్దు, ఎవరు రావద్దు. నేను 100 చెప్తున్నా. ఖబర్దార్ మిస్టర్ కవ్వంపల్లి, వారం రోజుల లోపల అక్కడ మిషన్లన్నీ ఆ దేవాలయం పక్కన ఉన్నటువంటి క్వారీ నుంచి మిషన్లు తీయకపోతే ఖచ్చితంగా మా పార్టీ నుంచి మేము ప్రతిఘటిస్తాం. ఖచ్చితంగా మేము విజిట్ చేస్తాం. ఎట్టి మేము సుడా నరేందర్ గారు కూడా చెప్తా ఉన్నాం, సార్ మీరు చేసేటి అని చేసుకున్నావు, నువ్వు సంపాదించుకో, కానీ మా నియోజకవర్గంలో వచ్చి ఏది పెట్టద్దని చెప్తా ఉన్నాం. నీ దోపిడికి మీ సంపదకు ఇలా మా నారాయణ దోస్తాన్ చేసి మానకొండూరు దోస్తామంటే మేము ఊకుంటాం. సుడా నరేందర్ రెడ్డి గారికి చెప్తున్నాం, ఇలా కాశీపేటలో కూడా నువ్వు పెట్టిన లైట్లు కూడా ఎలగలేదు, మొత్తం పోయినాయి. రోడ్డు పెట్టడం మళ్ళీ పోయినాయి, కానీ బిల్లు ఎత్తేసారు. హుజురాబాద్ జమ్మిగుంట మున్సిపాలిటీల్లో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కమిషనర్ గౌసలాం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన
నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను ఆయన వ్యక్తిగతంగా పరిశీలించారు. హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, జమ్మికుంట డిగ్రీ మరియు పీజీ కళాశాలల్లో ఏర్పాటు చేయబోయే కౌంటింగ్ కేంద్రాలను, బ్యాలెట్ బాక్సుల భద్రత కోసం కేటాయించిన స్ట్రాంగ్ రూములను సిపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద నిరంతరంగా నిఘా ఉంచాలని, బందోబస్తు విషయంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని సూచించారు. నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మూడు మున్సిపాలిటీస్లో కూడా ఎలక్షన్ ఉంటాయి. ఇక్కడ హుజూరాబాద్ సబ్ డివిజన్లో హుజూరాబాద్ టౌన్ అండ్ జమ్మికుంట టౌన్లో టోటల్ 30 వార్డ్స్ ఈచ్ ఉన్నాయి మున్సిపాలిటీస్. ఇక్కడ కూడా ఈరోజు నామినేషన్ స్టార్ట్ అయింది. 3 days 30th వరకు నామినేషన్ ఉంటాయి. నామినేషన్ సెంటర్లో స్ట్రిక్ట్ పోలీస్ బందోబస్తు ఏర్పడడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ కూడా పెట్టడం జరిగింది. And we'll ensure peaceful conduct of election this time, followed by counting కూడా 13th రోజు ఉంటాయి. దీనికి కూడా స్పెషల్ పోలీస్ బందోబస్తు పెడతాము. అండ్ ఓవరాల్ విల్ ఎన్షూర్ పీస్ఫుల్ కండక్ట్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. నిన్న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు జోరుగా సాగింది. 3 రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల పర్వం గడువు ముగిసేసరికి 736 మంది అభ్యర్థులు 1257 నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి 309 నామినేషన్ దాఖలు కాగా, బీజేపీ నుంచి 375 నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి 252 నామినేషన్లు దాఖలు కాగా, ఎంఐఎం పార్టీ నుంచి 55 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు ప్రకటించారు. ఇండిపెండెంట్లుగా 157 గుర్తింపు పొందిన పార్టీల నుంచి 93 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం ఒక్కరోజు నామినేషన్ల పరిశీలన చేపడతారు. అనంతరం 3 రోజుల పాటు ఉపసంహరణకు గడువు విధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని సమ్మక్క సారలమ్మ జాతరలో మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని ఎత్తు బంగారంతో పాటు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఊట్కూరు వెంకటరమణారెడ్డితో పాటు బెజ్జంగి మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చేసిన భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ అమ్మవారిని మొక్కుకున్న ప్రతి ఒక్కరికి మొక్కులు తీర్చే దేవతగా మనకు ప్రసిద్ధి కాంచినారు. కాబట్టి సమ్మక్క సారలమ్మ దీవెనలు ఈ గ్రామం మీద, మండలం మీద, ఈ యొక్క రాష్ట్రం మీద ఉంచి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని, వాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. నగరపాలక సంస్థ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కరీంనగర్ నగరంలో శుక్రవారం రోజు ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అధికారులతో కలిసి సందర్శించారు. 13వ తేదీన జరగబోయే ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్, బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే గదికి సంబంధించి ఏర్పాట్లను తనిఖీ చేసి పరిశీలించారు. ఇక పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియపై అధికారులకు పలు సలహాలు, సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన చింతలకుంట, దుర్సేడు, ఎస్ఎస్టీ చెక్పోస్ట్ పాయింట్లను సందర్శించి పరిశీలించారు. అనంతరం చెక్పోస్ట్ తనిఖీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్కు కావలసిన అన్ని వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. పోలింగ్ సామాగ్రి, బ్యాలెట్ బాక్సులతో పాటు కావలసిన ఫర్నిచర్ సిద్ధం చేయాలన్నారు. అంతేకాకుండా బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లో లైటింగ్, ర్యాక్లు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ హాల్ కూడా కావలసిన సదుపాయాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ దిలీప్ కుమార్,
ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ సంజీవ్ కుమార్, డీసీపీ బషీరుద్దీన్, ఏసీపీ వేణు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో మరో మేడారంగా ప్రసిద్ధిగాంచిన దేవక్కపల్లి గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతరకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి వివిధ గ్రామాలు, మండలాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. జాతర ప్రాంగణం భక్తుల జయ జయ ధ్వానాలతో మారుమోగింది. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పలువురు భక్తులు సమ్మక్క సారలమ్మలకు చీర, రవికలు సమర్పించి ఒడిబియ్యం పోశారు. పెద్ద ఎత్తున భక్తులు నిల్వెత్తు బంగారం, బెల్లం చెల్లించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు సాంప్రదాయం ప్రకారం పోళ్లను ఎగరవేసి మొక్కులు తీర్చుకున్నారు. శివసత్తుల పూనకాలతో మహిళలు, యువకులు అమ్మవార్ల సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిలువెత్తు బంగారాన్ని నెత్తిపై ధరించి భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారలమ్మ సన్నిధికి చేరుకొని సమర్పించుకోవడం విశేషంగా కనిపించింది. గ్రామమంతా పండగ వాతావరణం నెలకొని భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా జాతర కమిటీ చైర్మన్ జంగిడి సంజీవరెడ్డి మాట్లాడుతూ జాతరకొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, భద్రత వంటి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేలా కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేవక్కపల్లి గ్రామంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా జరుగుతుంది. మరియు దేవక్కపల్లి గ్రామ సర్పంచ్ గారు మరియు గ్రామ పెద్దలు అందరి సహకారంతో అత్యంత వైభవంగా జరుగుతుంది. విజయనగరంలో పాత్రికేయులు కావచ్చు, మరి ఎస్ఐ గారు కావచ్చు, ఏసీపీ గారు కూడా చూస్తున్నారు. మా ఎండోమెంట్ గారు కూడా అందరూ సహకరిస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో ఇంత పెద్ద మహాజాతరను, ఇంత పెద్ద కుంభమేళను, దేవక్కపల్లి మహాకుంభమేళను అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ప్రతి జాతరకి ఇలాగే జరగాలని ఆ తల్లిని కోరుకుంటున్నాం. శ్రీ సారలమ్మ దేవక్కపల్లి గ్రామ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కమిటీకి ప్రతి ఒక్కరూ వారి మొక్కలు తీర్చుకుంటూ అభివృద్ధి కోసం చాలా అమౌంట్ పే చేస్తూ ఉన్నారు. ఈరోజు కమిటీలు కట్టుకున్నామంటే రావుల కృష్ణారెడ్డి గారి వారి కుటుంబం, వారి కొడుకోవచ్చు, వాళ్ళ కుటుంబం అందరూ కలిసి ఈ కమిటీలు నిర్మించుకోవడం జరిగింది. వారంతా సహాయం చేసినారు. మిగతా కొన్ని డబ్బులు కమిటీ కలుపుకొని ఈరోజు కమిటీలు పెట్టుకున్నాం. అలాగే బండి సంజయ్ గారు, కవంపల్లి గారి ఆధ్వర్యంలో 20 లక్షల సీసీ రోడ్డు నిర్మాణం జరుపుకోయింది. అలాగే మా సమ్మక్క కమిటీ తరఫున 2,50,000 కమాండ్ నిర్మించడం జరిగింది. ఇలాగే ఇంకా కొద్దిగా దాతలు వస్తే ఇంకా ఇప్పుడు అభివృద్ధి చేయడానికి నా సాయశక్తుల రెండవసారి కమిటీ చైర్మన్ అయినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇంకొకసారి భక్తులు ఎవరైనా సహాయం చేస్తే ఇంకా ఈ జాతరను డెవలప్ చేయడానికి నా వంతు సహాయం చేస్తాను. మరియు అలాగే మా ఊరి బాబా రామప్రసాద్ రెడ్డి గారి కుటుంబం, కృష్ణారెడ్డి గారి కుటుంబం కావచ్చు. బెజ్జంకి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు ముక్కస రత్నాకర్ రెడ్డి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల మౌనం పాటించి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ సత్యాగ్రహాన్ని ఆయుధంగా చేసుకుని అహింస మార్గంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్రాలు అందించిన మహాత్మా గాంధీ సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు బెజ్జంకి మండలంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు మహాత్మా గాంధీ ఎనలేని సేవలు చేసి స్వాతంత్రం రావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ గారు. ఆయన అహింసా మార్గాన్ని ఎన్నుకొని అలాగే ఉప్పు సత్యాగ్రహంతో అహింసా మార్గాలతోటే స్వాతంత్రం సాధించుకున్న చరిత్ర మహాత్మా గాంధీది. ఆయనతోటి మన స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అలాంటి మహానుభావుల్ని ఆశయంగా స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు యువత మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా
పనిచేయాలని కోరుకుంటూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని యువత ఉత్సాహంగా రాజకీయాల్లో కానీ యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ రాజకీయాలకు జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో అలాంటి ఆశయాలను స్ఫూర్తిగా మరింత ఉన్నత పదవులకు ఆశించాలని కోరుకుంటున్నాను. వాసవి వనితా వాగ్దేవి క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరోజు కోతి రాంపూర్లోని గాంధీ విగ్రహానికి పూలమాలను సమర్పించి నివాళులర్పించారు. అనంతరం గెద్దె పెరుమల్ల ఆలయంలో స్వచ్ఛ భారత్ చేసి ఆలయ ఆవరణను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా గంపహరిణి మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ కొల్లేటి విశాల, ట్రెజరర్ సమతలతో పాటు ఐఈసీ అధికారి జంధ్యం మాధవి, ఐపీసీ పబ్బ అరుణ, క్యాబినెట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ ఎల్లంకి ప్రదీప్, ఆర్సీ సూరగీత, ఆర్సీ గాయత్రి, జెడ్సీ భారతి, రీజియన్ సెక్రటరీ మాడిసిటి ఉమాదేవి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరీంనగర్లో మున్సిపల్ నామినేషన్ల పర్వం. 736 మంది అభ్యర్థులు, మొత్తం 1257 నామినేషన్లు, ఇండిపెండెంట్లు 157, ఇతరులు 93 మంది నామినేషన్లు దాఖలు. సిపిపై వ్యాఖ్యలు చేశానని నిరూపిస్తే రాజీనామా చేస్తా. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, అంతా ఉత్తతేనని ఆరోపణలు. కరీంనగర్లో పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు. ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ బ్యాలెట్ బాక్సుల తనిఖీ చేసిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.